హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. సో ఇవాళ మన వ్లాగ్ ఏంటో అర్థమైపోయింది కదా. సో మా ఇంట్లో పిల్లలు సెలవులు కదండి, పిల్లలు మాకైతే లెగ్ పీసులు కావాలని అడుగుతున్నారు. సో అందుకని ఇవాళ నేను లెగ్ పీసులు అయితే ఫ్రై చేసి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను రోజు మా ఇంట్లో ఏ విధంగా నేను తయారు చేస్తానో అదే సింపుల్ వేలో నేను కూడా మీకు ఇవాళ చూపించాలనుకుంటున్నానండి. సో నేనైతే ఇక్కడ 5 లెగ్ పీసులు అయితే తీసుకున్నాను. నీట్గా కడిగేసుకున్నాను. కడిగి ఇప్పుడు దీనికి మసాలాలు పట్టించే ముందు మనం ఈ లెగ్ పీసుల్ని కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు మసాలాలు అనేది చికెన్ లోపల చప్పగా ఉండకుండా స్పైసీగా టేస్టీగా ఉంటాయి. సో మనం ఎప్పుడు లెగ్ పీసెస్ చేయాలనుకున్నా కానీ నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడే మనకు మసాలాలన్నీ ముక్కకు బాగా పెట్టి మనకైతే టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. మనకు ఫ్లేవర్ అనేది బాగా అర్థమవుతుంది, అంత మంచిగా ఉంటుంది. సో మనం ఈజీ వేలో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోలోకి వెళ్తున్నాం కదా. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం చికెన్ అయితే మసాలాతో మ్యారినేట్ చేసేసుకుందాం. సో నేనైతే సాల్ట్ వేసాను. సాల్ట్ తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి తర్వాత పసుపు వేసుకుంటున్నానండి. పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే నీచు వాసన రాకుండా పసుపు అనేది యాడ్ చేసుకుంటాం కదా. సో మనకు ఎంత కారం కావాలో అంత కారం అయితే వేసేసుకోవాలి. సో మా ఇంట్లో పిల్లలు కాబట్టి కొంచెం కారం తక్కువగానే వేసుకుంటున్నానండి. సో కారం తక్కువ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ మసాలా, గరం మసాలా 2 యాడ్ చేశానండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నదే వేయాలి. మనం ముందు ఇంట్లో స్టాక్ పెట్టిన వేస్తే సరిగ్గా ఉండదు, టేస్ట్ సరిగ్గా రాదు. సో నేను ఫ్రెష్గా నూరుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం అంతా కొత్తిమీర కూడా ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి వేసుకోండి. అలాగే నిమ్మకాయ ఒక అర చెక్క అయితే పిండుకుంటే సరిపోతుంది. సో మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. సో ఆయిల్ కూడా వేసుకొని మొత్తం నీట్గా అయితే కలిపేసుకుందాము, మ్యారినేట్ చేద్దాము. నేను ఇక్కడ ఆయిల్ వేయలేదు, కావాలంటే ఆయిల్ కూడా వేసుకోండి. అప్పుడు ముక్కకి అయితే మసాలా గట్టిగా పట్టుకుంటుంది. సో నేను ఈ విధంగానే ప్రతిరోజు మా ఇంట్లో ఎప్పుడు చేసుకోవాలన్న చికెన్ లెగ్ పీసెస్ ఈ విధంగానే చేస్తానండి. సో ముక్కలన్నీ పట్టే విధంగా బాగా దానికి మర్దన చేసుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. సో చూపిస్తున్న విధంగా కలుపుకొని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడే మనకు మసాలాలన్నీ బాగా పడతాయి, ఉప్పు కూడా ముక్కకి సరిగ్గా ఉంటుంది. సో ఇప్పుడు కొద్దిసేపు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకుందాం.